ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి ఎంటేలా స్తంభరాలతో చాటాల, అంబరానికి ఎంటేలా స్తంభరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. ప్రియమైన దేవుని ప్రజలారా, మా ప్రాంతీయ నివాసులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త శుభనామమున మీ అందరికీ శుభములు. మరి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, మీరు ఏ పనిలో ఉన్ననో కేవలం కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, మనం డిసెంబర్ మాసంలో ఉన్నాము. ప్రపంచవ్యాప్తముగా యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకలు జరపడం మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, అయితే యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినటువంటి సందర్భంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియచేయటికి మేము సంతోషిస్తూ ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులైన వారు వచ్చారు. వారి కొన్ని నెలలు ప్రయాణం చేసి మరి ఆయన యొద్దకు వచ్చారు. మరి వచ్చి యేసుక్రీస్తుకు ఆరాధన చేసి ఆయనకు మొక్కి వారు కానుకలు సమర్పించి ఉన్నారు. వారు సమర్పించినటువంటి కానుకల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే మరి బంగారమును, అదేవిధంగా సాంబ్రేణి, అదేవిధంగా బోళము, 3 రకాలైనటువంటి కానుకలను మరి యేసుక్రీస్తు వారికి వారు సమర్పించి ఉన్నారు. అయితే ప్రియులారా, వారు సమర్పించినటువంటి కానుకలలో కొన్ని నిగూఢమైనటువంటి అర్థాలు దాగి ఉన్నాయి. ఆ అర్థాల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే వారు బంగారము సమర్పించి ఉన్నారు. ఆ బంగారము యేసుక్రీస్తు వారి యొక్క రాజరికానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు రాజవంశంలో జన్మించారు. ఆయన యోధా గోత్రములో జన్మించారు. ప్రియులారా, మరి ఆయన గురించి లేఖనం చెప్తున్నది, ఆయన రాజులకు రాజును, ప్రతి ప్రభువులకు ప్రభువునై ఉన్నాడని లేఖనాలు సాక్ష్యమిస్తున్నవి. అవును ప్రియులారా, మరి చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు వారు ఏదో మరి తక్కువ కులస్తులకు సంబంధించినటువంటి దేవుడు, మాకు సంబంధించినటువంటి దేవుడు కాదు అనుకుంటారు. కానీ ప్రియులారా, లేఖనాలు చెప్తున్నవి ఆయన రాజులకు రాజు, ప్రతి ప్రభువులకు ప్రభు అని లేఖనాలు చెప్తున్నవి. మరి రెండవ కానుకగా సాంబ్రేణి వారు సమర్పించారు. మనకు తెలుసు, సాంబ్రేణి మరి పరిమళాలు, సువాసన వెదజల్లుతూ ఉన్నది. అయితే ప్రియులారా, ఈ సాంబ్రేణి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ జీవితానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. అవునండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి సంచారం చేస్తూ లేదంటే సేవను చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన మానవాళికి ఒక ప్రశ్న సంధించారు. అదేమిటంటే ఆయన అడుగుచూ ఉన్నారు, నా యందు పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని అడిగి ఉన్నారు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారి గురించి లేఖనం చెప్తున్నది, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడని లేఖనాలు సాక్ష్యమిస్తున్నవి. అవును ప్రియులారా, మూడవ కానుకగా మరి జ్ఞానులు బోళమును ఆయనకు సమర్పించి ఉన్నారు. ప్రియులారా, బోళము అనగా మరి కఠినమైనటువంటి చేదుకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. అవును ప్రియులారా, సర్వ మానవాళి విమోచన కొరకు ఆయన పొందబోయేటువంటి శిలువ యాగమును వారి జ్ఞాపకం చేసుకుంటూ, కఠినమైనటువంటి శ్రమను వారి జ్ఞాపకం చేసుకుంటూ బోళమును ఆయనకు సమర్పించి ఉన్నారు. అవును ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు నీ నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందున వాడై శిలువ మ్రాను పైన ఘోరమైనటువంటి శ్రమలను పొంది ఆయన మరణించి ఉన్నారు.
ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. అవును ప్రియులరా, ఇట్టి విధమైనటువంటి మరి 3 రకాలైనటువంటి కానుకలను ఆ జ్ఞానులు యేసుక్రీస్తు వారికి సమర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, ఆయన మరి రాజులకు రాజు అని, ఆయన పవిత్రమైనటువంటి దేవుడని, అంతేకాదు ఆయన నీ నా పాప శాపాలను పరిహరించుటకు శిలువ మ్రానుపైన మరణించినటువంటి దేవుడని మరి ఆనాటి దినాలలోనే మరి జ్ఞానులు గుర్తించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. అవును ప్రియులరా, ఎట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా స్వీకరిస్తూ ఉన్నారో, ఎందరైతే ఆయనను తమ స్వరక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ ఉన్నారో, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. మన ప్రాంతం క్షేమాభివృద్ధి కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి.